Good morning, all of you. In our class, second unit, start చేసుకున్నామా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూస్ చేస్తామో చెప్పాం. అవునా, ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏం చేసుకున్నాం, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. అక్కడ మనం డైరెక్ట్గా ఏం వేసుకున్నాము, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యొక్క ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ యూస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్పేసుకున్నాం. అవునమ్మా, కానీ మనం చెప్పుకున్న ప్రాబ్లం ఇది చెప్పుకున్నాం. అవునమ్మా, ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా 1.2 వాల్యూ కానీ 1.0 వాల్యూ కానీ అడిగితే 1.4 వాల్యూ కానీ అడిగితే ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని అది బిగినింగ్కి నియర్గా ఉంది కాబట్టి, దగ్గరగా ఉంది కాబట్టి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. సపోజ్ మనకి వాల్యూ ఈ మూడు కాకుండా వీటి మధ్యలో ఉన్న వాల్యూ ఇచ్చి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే 1.1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తారు, దానికి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా డెరివేటివ్ చేయకముందు దేనికైతే డెరివేటివ్ చేసామో ఆ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఆ ఫార్ములా ఏంటి, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఈజ్ గివెన్ బై ఫార్ములా. ఫార్ములా ఎలా డిరైవ్ చేశారో అనేది మేడం చెప్తారు, మీకు న్యూమరికల్ అనాలిసిస్లో వస్తుంది క్లాస్లో. దాని ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యొక్క న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా y ఈక్వల్ టు y0 ప్లస్ u ఇంటూ డెల్టా y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 u మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా, ఒక్కసారి మళ్ళీ ఫార్ములా చదవండి. y ఈక్వల్ టు y0 ప్లస్ mu ఇంటూ డెల్టా y0 ప్లస్ mu ఇంటూ u మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 u మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, u ఇంటూ u మైనస్ 1 u మైనస్ 2 u మైనస్ 3/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ 4 ఇంటూ y0. ఓకేనమ్మా, దాంట్లో వేర్ u ఈక్వల్ టు x మైనస్ x0/h, x మైనస్ x0/h. u వాల్యూ తెలిసింది, u వాల్యూస్. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాము, ఫస్ట్ యూని విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ 1 అని విత్ రెస్పెక్ట్ టు యూతో డిఫరెన్షియేట్ చేస్తే, ఫస్ట్ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు యూతో డిఫరెన్షియేట్ చేసుకుంటే dy/du వస్తుంది. ఈక్వల్ టు y0 వాల్యూ 0 ప్లస్ u వాల్యూ ఎంత, యూకి డెరివేటివ్ ఫస్ట్ డెరివేటివ్ 1 ఇంటూ డెల్టా y0 ప్లస్ u ఇంటూ u స్క్వేర్ కదా, u స్క్వేర్కి ఫస్ట్ డెరివేటివ్ 2u మైనస్ u ఇంటూ 1 యూకి ఫస్ట్ డెరివేటివ్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ దీని టోటల్గా డిఫరెంట్ మల్టిప్లై చేసుకుంటే u ఇంటూ u స్క్వేర్ u క్యూబ్. అవునా, u క్యూబ్కి డెరివేటివ్ 3u స్క్వేర్ మైనస్ u ఇంటూ 1 u ఇంటూ u స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ u స్క్వేర్, ఆ మైనస్ u స్క్వేరు. నెక్స్ట్ u ఇంటూ u స్క్వేర్ ఇంటూ మైనస్ 2 u స్క్వేర్, మైనస్ 2 u స్క్వేరు u స్క్వేర్ ఎంత, మైనస్ 3 u స్క్వేర్. ఓకేనా, మైనస్ 3 u స్క్వేర్కి డెరివేటివ్ u స్క్వేర్ డెరివేటివ్ 2u ఇంటూ 3 6 మైనస్ 6u ప్లస్ 1 ఇంటూ 2 ఎంతమ్మా 2u. అవునా, ప్లస్ 2u వస్తుంది, యూకి డెరివేటివ్ 1 ఇంటూ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. అలా ఫోర్త్ టర్మ్కి కూడా. అర్థమైందా, మీరు ఒకసారి ఇది ఇంకా మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకుంటే దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వస్తుంది. అక్కడికి మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం యూజ్ చేస్తున్నాం ఫార్ములా చూసారు కదమ్మా, ఫార్ములాలో మనం ఏం రాసుకున్నాం, ఫస్ట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, అది dy/dx. ఆ dy/dx ఎలా రాసుకుంటున్నామంట, dy/duని యూజ్ చేసుకుని dy/du ఇంటూ du/dx, du క్యాన్సిల్ అయితే dy/dx కదా వస్తుంది, dy/du ఇంటూ du/dx. దేర్ఫోర్ దాని నుంచి dy/dx ఈక్వల్ టు dy/du అంటే టర్మ్ ఏది, మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ 2, ఆ ఈక్వేషన్ 2 రాసుకున్నాం. నెక్స్ట్ du/dx అంటే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేయాలి, యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ఏముంది, ఎక్స్ 1 ఉంది, ఎక్స్కి డెరివేటివ్ 1 మైనస్ 0/h అంటే 1/h.
ఆ డియూ బై డిఎక్స్ అనేది 1/h అయింది, డివై బై డియూ అనేది సెకండ్ ఈక్వేషన్ అయింది. ఓకేనమ్మా, ఇది మనకి ఫస్ట్ డెరివేటివ్. ఈ ఫస్ట్ డెరివేటివ్లో మనం ఏం చేస్తున్నాము, యూ టర్మ్స్ ఉండట్లేదు. యూ టర్మ్స్ ఉండకపోవడం అంటే అక్కడ ఏం చేస్తున్నాము, ఎక్స్ యూ ప్లేస్లో ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ కదా. ఎక్స్ అంటే మనకి ఇచ్చే వాల్యూ, అవునా. హెచ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అనుకున్నాం. ఆ డిఫరెన్స్ మనకి ఇచ్చిన వాల్యూ మైనస్ ఎక్స్ నాట్ డిఫరెన్స్ ఒకటే కదా అక్కడ, అవునా. ఇప్పుడు సపోజ్ నిన్నటి సమ్మలో చూడండి అమ్మా, మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, 1.2. ఓకేనా, అంటే ఎక్స్ వాల్యూ 1.2 అయింది. ఎక్స్ నాట్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1.0. అంటే యూవై ఈక్వల్ టు ఎంత, ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అని చెప్పుకున్నాం కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అక్కడ, 1.2 మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ 1.0 బై హెచ్ వాల్యూ, డిఫరెన్స్ బిట్వీన్ టూ వాల్యూస్ కదా. అంటే ఇక్కడ ఎంత, హెచ్ వాల్యూ 0.2, 1.2 మైనస్ 1.0 అంత 0.2 బై 0.0, 0.2. సారీ అమ్మ, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఇక్కడ తీసుకునేది ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ తీసుకుంటున్నాం. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది 1.2. 1.2 మైనస్ 1.2 ఎంత, 0. 0 బై హెచ్ అంటే 0. దానికోసం మనం ఏం చేసాము, యూ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. యూ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. యాజ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్, u equal to 0, therefore putting u equal to 0 in equation 3. Equation 3లో u ని 0 కింద తీసుకుంటే we get ఏం వస్తుంది వాల్యూ, dy by dx x equal to x naught అయితే 1/h into delta y naught మైనస్ u equal to 0 తీసుకుంటే 0 మైనస్ 2, 0 into 2, 0 మైనస్ 1, 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 1/2 మైనస్ వచ్చిందిగా, మైనస్ 1/2 into delta square y naught ప్లస్ 0 అయిపోతుంది. ఇంకా ప్లస్ 2/3 into 2, 6 కదా, 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 1/3 into డెల్టా క్యూబ్ వై నాట్ మైనస్ అండ్ సో ఆన్ 1/4 in డెల్టా ఫర్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 4. ఎప్పుడు యూ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అయితే. ఓకేనా, డివై బై డిఎక్స్ వచ్చింది. నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 3 అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈక్వేషన్ 3ని మళ్ళా ఇంకోసారి విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని ఎలా రాసుకోవచ్చు, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది ఎలా వస్తుంది, డివై బై డియూ ఇంటూ డివై బై డిఎక్స్ ఇంటూ డియూ బై డిఎక్స్. అంటే డియూని యూజ్ చేసుకున్నాం ఇక్కడ, డియూ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇంకా ఇక్కడ ఏముంది, డిఎక్స్ స్క్వేర్ ఉంది, డి స్క్వేర్ వై ఉంది. డి స్క్వేర్ వై, డియూ క్యాన్సిల్ అయితే డిఎక్స్ స్క్వేర్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంట, డివై బై డిఎక్స్ అంటే రాసుకుంటారు. డివై బై డిఎక్స్ అంటే ఏమొస్తుంది, మనకు వచ్చిన దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా. డియూ బై డిఎక్స్ అంటే 1/h, 1/hకి మరలా 1/h స్క్వేర్. దీన్ని మొత్తం సింప్లిఫై చేసుకుంటే దాన్ని మరలా రెండోసారి డెరివేటివ్ చేస్తే ఈక్వేషన్ 5 వచ్చింది. సేమ్ ఈక్వేషన్ 5లో కూడా u ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు x నాట్ అయితే దేర్ ఫోర్ పుట్టింగ్ u ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ 5 వీ గెట్. ఓకేనమ్మా, ఇది 6th ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని అంటే 4th ఈక్వేషన్ని 6th ఈక్వేషన్ని యూస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాము, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూస్ చేసుకుంటూ ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఈ మెథడ్ని యూస్ చేసుకుని ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సమ్ చేసుకుందాం. ఒకసారి చూడండి అమ్మా, ఫైండ్ y డాష్ ఆఫ్ 1.1 and y double dash of 1.1 from the following table. ఓకేనా, ఒకసారి ఇక్కడ చూడండి 1.0, 1.2, 1.4, 1.6, 1.8, 2.0 అలా f ఆఫ్ x వాల్యూస్ అంటే y వాల్యూస్ ఇచ్చారు. x వాల్యూ y వాల్యూ ఉన్నాయి.
అవునా, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, 1.1 దగ్గర ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, నార్మల్గా ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ రాసుకుంటాము. దాని నుంచి ఫస్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ రాసుకుంటాం, సెకండ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇది రాసుకోవడం తెలుసు కదా, నేను చెప్పుకున్నాం కదా, 0.121280 మైనస్ 0, 0.5440 మైనస్ 0.1280, ఆ వాల్యూస్ అన్నీ వస్తాయి. ఓకేనా, ఇక్కడ మనం ఏంటి 1.1 దగ్గర చెయ్యాలి. అది ఫార్వర్డా బ్యాక్వర్డ్ అవుతుందా, నియర్లీ బిగినింగ్, అవునా, స్టార్టింగ్కి దగ్గరగా ఉంది కాబట్టి అది ఓన్లీ ఏం చేస్తాం, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా వాల్యూస్ వచ్చినాయి కదమ్మా. డెల్టా ఇంటూ వై పవర్ ఎక్స్, డెల్టా స్క్వేర్ వై పవర్ ఎక్స్, వై పవర్ ఎక్స్ అంటున్నానండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా క్యూబ్ వై ఆఫ్ ఎక్స్, డెల్టా పవర్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనం నిన్న చేసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై నాట్ రాసుకున్నాం, ఇక్కడ కూడా అంతే వై నాటే, దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ పెట్టుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లేస్ వాల్యూ మొత్తం వై నాట్ అవుతుంది. ఓకేనా, దాని నుంచి మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి, 1.1 వాల్యూ కావాలంటే ఇక్కడున్న వాల్యూ కావాలి. ఓకేనా, మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ అని తీసుకుంటామమ్మా. మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్, దానికి నియర్గా ఉండే వాల్యూ ఎక్స్ నాట్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ నాట్ ఒకటే అయితే డైరెక్ట్ డిఫరెన్షియేషన్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎక్స్ నాట్ అనేది ఒకటి కాదు కాబట్టి యూ వాల్యూ ఫైండ్ అవుట్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకున్న యూ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూజ్ చేసుకుని వచ్చిన దానికి యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాక వచ్చిన దానికి డిఫరెన్షియేట్ చేస్తాం. యూ వాల్యూ ఎంత ఇక్కడ, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్, ఎక్స్ దీని నుంచి హెచ్ ఈక్వల్ టు 0.2 డిఫరెన్స్. ఎక్స్ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయవలసింది 1.1, ఎక్స్ నాట్ వాల్యూ ఎంత 1.1కి నియర్గా ఉండేది 1.0. ఓకేనమ్మా, 1.1 మైనస్ 1.0 బై హెచ్ దట్ ఈక్వల్ టు 1.1 మైనస్ 1 బై 0.2 దట్ ఈక్వల్ టు 0.1 బై 0.2 ఈక్వల్ టు 0.5. అక్కడికి మనకి ఏ వాల్యూ వచ్చింది, యూ వాల్యూ వచ్చింది. ఫ్రమ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ పోనీ వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 u minus 2 by 3 factorial into delta cube y naught plus and so on. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్, మనం నిన్న ఏం చేసాము, ముందు ఫస్ట్ యూ చేసాం, డివై బై డియూ డిఫైన్ చేసినప్పుడు ఈ ఫార్ములా డిరైవ్ చేసినప్పుడు దీనికి మనకి ఇచ్చిన ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి విత్ రెస్పెక్ట్ టు యూతో డిఫరెన్షియేట్ చేసుకున్నాం. తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వచ్చేలాగా డివై బై డిఎక్స్ కింద మార్చుకున్నాం. ఇక్కడ మనం అంతా చేయకుండా డైరెక్ట్గా డివై బై డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఏమొస్తుందంట, 1 బై హెచ్ ఇంటూ డెల్టా వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, యూ వాల్యూ యూ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయకముందు వచ్చిన ఫార్ములా ఇది. అవునా, 1 బై హెచ్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెల్టా వై నాట్ ప్లస్ 2u, యూ స్క్వేర్కి 2u మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. 1 బై 0.2 హెచ్ వాల్యూ ఆల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. యూ వాల్యూ అండ్ డెల్టా వై నాట్ డెల్టా స్క్వేర్ వై నాట్ డెల్టా క్యూబ్ వై నాట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, వాల్యూ వచ్చింది. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 3 అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విల్ గెట్, అప్పుడు సెకండ్ డెరివేటివ్ వై డబల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, 1 బై హెచ్ స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 6u మైనస్ 6 బై 6 డెల్టా క్యూబ్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. దాన్ని సింప్లిఫై చేసుకుంటే సెకండ్ డెరివేటివ్ వస్తుంది. అర్థమైందమ్మా, దీంట్లో అంటే డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అయినప్పుడు, లేకపోతే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అయినప్పుడు 2 మెథడ్స్ కూడా ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాము, మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూ అనేది నియరెస్ట్ ఎండింగ్కి నియర్గా దగ్గరగా ఉన్న వాల్యూ అయితే దానికి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం.
ఇప్పుడు ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి డిఫరెన్స్ ఎక్కడ చూస్తాం ఫార్ములాస్లో? ఇక్కడ మనం చూస్తున్నాం కదమ్మా, ఇక్కడ ఏమొచ్చింది 1/h. ఫస్ట్ డెరివేటివ్కి 1/h ఇన్ డెల్టా వైఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2u మైనస్ 1/2 ఫ్యాక్టర్ 2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ సేమ్ ఇలానే ఉంటుంది. కానీ ఎక్కడంట ఇక్కడ మనకు ఫార్ములా బ్యాక్వర్డ్ ఫార్ములా ప్లస్లు వస్తాయమ్మా, ప్లస్ వస్తుంది. u ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ u ఇంటూ యూ ప్లస్ 1 u ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ మైనస్ అంతా ఇదే. ఎక్కడ మారుతుంది? మైనస్ ఉన్న చోట ప్లస్ వస్తుంది అంతే, ఇంకెక్కడ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్లో కూడా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా ఉంది, అక్కడ మైనస్ ఉన్న చోట కూడా ప్లస్ వస్తుంది. అర్థమైందా? ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. డెరివేటివ్ యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. నౌ కన్సిడర్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా y ఈక్వల్ టు yn ప్లస్ u ఇంటూ నాప్స్లా yn. ఓకేనమ్మా, దాన్ని ఫార్వర్డ్ని డెల్టా అంటాం, ఇక్కడ నాప్స్లా u ఇంటూ నాప్స్లా yn ప్లస్ u ఇంటూ యూ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ నాబ్లా స్క్వేర్ yn ప్లస్ u ఇంటూ యూ ప్లస్ 1 u ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ నాబ్లా క్యూబ్ yn ప్లస్ అండ్ సో ఆన్. దాని ఈక్వేషన్ 1 నాబ్లా. ఓకేనమ్మా, వేర్ u ఈక్వల్ టు దీని నుంచి అక్కడైతే ఏం తీసుకున్నాం, u అనేది x మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్, ఇక్కడ x మైనస్ xn/h. x నాట్ అంటే ఫస్ట్ ది ఫార్వర్డ్ కాబట్టి, ఇది బ్యాక్వర్డ్ కాబట్టి లాస్ట్ టర్మ్ n, x మైనస్ xn/h. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x వి గెట్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు u కట్ట చేయలేదు, ఇంకా మీకు అది తెలిసింది కదా, ఇంకా దాని నుంచి డైరెక్ట్గా రాసుకున్నాం. dy/dx ఈక్వల్ టు 1/h. ముందు మనం ఏం చేసాము, dy/du విత్ రెస్పెక్ట్ టు యూతో చేసాం కదా, dy/du ఈక్వల్ టు ఫార్ములా చేసి dy/dx ఎలా రాసుకున్నాము, d/du ఇంటూ dy/dx ఇంటూ du/dx కింద రాసుకున్నాం. అవునా, సేమ్ అలా అదంతా చేయకుండా డైరెక్ట్గా dy/dx ఈక్వల్ టు 1/h ఇంటూ నాబ్స్లా yn ప్లస్ 2u ప్లస్ 1 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ నాబ్లా స్క్వేర్ yn అండ్ సో ఆన్. అక్కడ డెల్టా వస్తే ఇక్కడ నాబ్లా వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఉన్న చోట ప్లస్ వస్తుంది అంతే, ప్లస్ ఉన్న చోట మళ్ళీ మైనస్ రాదు, ఓన్లీ మైనస్ ఉన్న చోటల్లా ప్లస్ వస్తుంది. ఇక్కడ డెల్టా ఉన్న చోట నాబ్లా వస్తుంది. మళ్ళీ u ఈక్వల్ టు 0 పెట్టుకుంటే ఎప్పుడు ఇది x అన్న వాల్యూ ఈక్వల్ అయితే u ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం. మిడిల్ వాల్యూ కాకుండా డైరెక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు u ఈక్వల్ టు 0 అయితే ఫస్ట్ డెరివేటివ్. చూడండి, ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి సేమ్, డెల్టా ఉన్న చోట నాబ్లా వస్తుంది, అక్కడ ప్లస్ మైనస్ వస్తుంది, ఇక్కడ మొత్తం ఆల్ ప్లస్లే, సేమ్ వాల్యూస్ 1/2 1/3 1/4 గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నానమ్మా. అగైన్ డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. ఇది కూడా అంతే, సేమ్ డెల్టా ఉంటే నాబ్లా వస్తుంది బ్యాక్వర్డ్ కాబట్టి, వై నాట్ ఉంది కాబట్టి ఇక్కడ yn ఎండింగ్ పాయింట్ కాబట్టి yn. నెక్స్ట్ వాల్యూస్ అవే, ప్లస్ మైనస్ మాత్రం మారుతుంది అంతే. ఓకేనా, డెరివేటివ్ యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి, యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫార్ములాస్ ఇగోనమ్మా, నాబ్లా yn ప్లస్ 1/2 నాబ్లా స్క్వేర్ yn ప్లస్ 1/3 ఇంటూ నాబ్లా క్యూబ్ yn ప్లస్ అండ్ సో ఆన్. సెకండ్ డెరివేటివ్కి ఫార్ములా అవే నెంబర్స్, అవే వాల్యూస్, ఓన్లీ సైన్ మైనస్ ఉన్న చోట ప్లస్ వస్తుంది, డెల్టా ఉన్న చోట నాబ్లా వస్తుంది. ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన టేబుల్ యూజ్ చేసుకొని ఎక్కడ 2.2 దగ్గర 2.2 అనేది ఎక్కడ ఉంది టేబుల్లో, ఎండింగ్ పాయింట్ ఉంది. అంటే దీనికి ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, న్యూటన్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేసుకుంటాము. న్యూటన్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ వై వాల్యూస్ రాసుకుంటాము. సేమ్ డెల్టా వై ఎలా ఫైండ్ అవుట్ చేసామో నాబ్లా వై కూడా అలాగే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా, మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, 2.2 దగ్గర కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ రౌండ్ చేసుకొని డెల్టా నాబ్లా yn, నాబ్లా స్క్వేర్ yn, నాబ్లా పవర్ క్యూబ్ yn, నాబ్లా పవర్ 4 yn, నాబ్లా పవర్ 5 yn, నాబ్లా పవర్ 6 yn. ఓకేనా, ఈ వాల్యూస్ అన్నీ రాసుకుంటారు. నెక్స్ట్ టేబులర్ వాల్యూ హెచ్ వాల్యూ, ఎక్స్ అన్న వాల్యూ, ఎక్స్ అన్న ఎక్స్ ఒకటే కాబట్టి నాబ్లా పవర్ yn, నాబ్లా స్క్వేర్ yn, నాబ్లా క్యూబ్ yn 6 yn. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా రాసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం.
దాన్ని సింప్లిఫై, ఇది కూడా క్యాల్సియం యూస్ చేసుకుంటారు ఇంకా మీరు. ఓకేనమ్మా. ఇది బేస్ చేసుకుని ఈ 2 హోంవర్క్ చేయండి. నిన్న చేశారా? ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఈజీ సమ్సే కదా. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.